నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ అంటే అందరికీ భయమే. కానీ దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత తొందరగా విజయవంతంగా మనం బయటపడగలుగుతాం. అయితే క్యాన్సర్‌ని త్వరగా గుర్తించడానికి అసలు అవకాశం ఉంటుందా? పురుషుల్లో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్‌లో ప్రోస్టేట్ క్యాన్సరే ఎక్కువగా మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. సో, ప్రోస్టేట్ క్యాన్సర్ రావటానికి అసలు రీజన్ ఏంటి? ఏ ఏజ్‌లో ఎక్కువగా వస్తుంది? సో, ఏ స్టేజ్‌లో దాన్ని గుర్తించగలిగితే దాని నుంచి మనం బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో సార్. అలా. సార్, పురుషుల్లో ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్రంథి పనితీరు ఏంటి అసలు? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది పురుషుల్లో? ఇంతకు ముందు ఎప్పుడో వింటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడో చూసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఎర్లీ స్టేజ్‌లో వస్తుందని వింటున్నాం. ఎందుకని మనకలా వస్తుంది? మామూలుగా ప్రాస్టేట్ అనేది ఒక ఫంక్షన్, దానికంటూ ఒక ఇది ఉందండి ఫంక్షన్. అది యూరినరీ బ్లాడర్ కింద వాల్నట్ సైజ్ అంటారనమాట. అంత సైజులో గ్లాండ్ అనేది ఉంటుంది. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెమెన్ సెక్రీట్ చేస్తుంది అనమాట. సెమెన్ అనేది ఏంటంటే ఈ స్పర్మ్స్ని క్యారీ చేసే ఒక వెహికల్ టైప్ అనమాట. సో దాని పని అది సెమెన్ అనేది సెక్రీట్ చేయడం. సో బేసికల్గా ఒక వయసు వచ్చేసరికి మామూలుగానే సైజ్ అనేది పెరుగుతుంది. బీపీహెచ్ బినైన్ కండిషన్, అది క్యాన్సర్ సంబంధించి కాదు. అందుకే మీరు చూసినట్లయితే పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే 65-70 సంవత్సరాల వాళ్ళలో యూరిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కువసేపు అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, లేదంటే అర్జెన్సీ రావడము, లేదంటే నిలుపుకోవడం కష్టం కావడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బినైన్ కండిషన్ అనమాట. కాకపోతే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పెద్ద వయసులోనే వస్తుంది. కామన్గా మనం 60 సంవత్సరాలు దాటిన పురుషుల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. అది అందులో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట బినైన్ కండిషన్కి క్యాన్సర్కి. బినైన్ కండిషన్ అనేది చాలా కామన్. అందుకే పెద్ద వయసు వాళ్ళలో యూరినరీ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే సింపుల్ టెస్ట్లు కొన్ని చేస్తారు. దానికి సంబంధించింది మైల్డ్గా ఉంటే ట్యాబ్లెట్స్తో వాళ్ళకి కంట్రోల్ అయిపోతుంది. కొంచెం మరీ అడ్వాన్స్డ్ ఉంటే దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేసరికి ఏంటంటే అది డిఫరెంట్ అనమాట. ఈ పిఎస్ఏ అనేది ఒక బ్లడ్లో చూస్తాం అనమాట. అది ఎలివేట్ అయి ఉంటుంది. అది ఎలివేట్ అయినప్పుడు మనం ఎంఆర్ఐ చేసి మనకి అనుమానంగా ఉంటే, అంటే క్యాన్సర్ లాగా మనకి అనిపిస్తే లీషన్ ఉంటే దాని నుంచి బయాప్సీ చేయడము. బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేసి నిర్ధారణ అయ్యాక పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఉంటుందండి. పిఎస్ఎంఏ అది చేసి ఏ స్టేజ్లో ఉందని చూసుకొని దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్‌లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ని గుర్తించడం సాధ్యం అవుతుందా? లేకపోతే థర్డ్, ఫోర్త్ స్టేజ్ వరకు ఇది అసలు బయటపడదంటారా? దాని లక్షణాలు ఏం తెలియకుండా ఉంటాయి? యాక్చువల్గా ప్రాస్టేట్ క్యాన్సర్లో 3వ స్టేజ్ వరకు ఏం సిమ్టమ్స్ ఉండవండి. అందుకే స్క్రీనింగ్లో ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ని కూడా చేర్చడం జరిగింది. ఎవరైతే 50-55 సంవత్సరాలు దాటారో కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి సింపుల్ పిఎస్ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అది అన్ని చోట్ల అందుబాటులో ఉంది. ఈవెన్ చిన్న టౌన్స్లో కూడా ఆ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుందండి. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. సో అది రెగ్యులర్గా చేసుకోండి అని చెప్తాం అనమాట. ఎందుకంటే ఈ ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు, నార్మల్గా ఉంటారు. నేను యాక్చువల్గా నిన్నే చూశాను. మేము మా హాస్పిటల్లో ఈ స్క్రీనింగ్ చేస్తున్నాం, క్యాన్సర్ స్క్రీనింగ్, ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్ అని పెట్టామన్నమాట. 75 పేషెంట్ వాళ్ళ రిలేటివ్ 75 సంవత్సరాలు అతను మామూలుగా పిఎస్ఏ చేశారు, జస్ట్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్. ఏం సిమ్టమ్స్ లేవు ఆయనకి. చూస్తే పిఎస్ఏ 4 కన్నా తక్కువ ఉండాల్సింది 10 ఉంది. మేము ఎంఆర్ఐ చేస్తే చిన్న లీషన్ అనేది బయటపడింది. ఆయనకు ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ చిన్న ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజే కాబట్టి ఆయన పూర్తిగా నయం అయిపోతుంది. అట్లాగే ఈయన కానీ స్క్రీనింగ్ చేసుకోకుండా ఉండుంటే మేబీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత 3వ స్టేజ్లోనో 4వ స్టేజ్లోనో మనకి వచ్చేవాళ్ళు. లక్కీ ఒక రకం. సో అందుకే ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 50-55 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా చేసుకోండి స్క్రీనింగ్. సింపుల్ టెస్ట్ అండి, దానికి ఏం పెద్ద, జస్ట్ బ్లడ్ శాంపుల్ అని. అయితే నిర్ధారణ అయిన తర్వాత కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రస్తుతం చికిత్సా పద్ధతులు ఏంటి? సో ఒకసారి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి, మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం వాళ్ళకి ఏముంటుంది? 50స్‌లో వచ్చింది అనుకోండి, మళ్ళీ 80s లోపు ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుందా? సో కంటిన్యూస్‌గా ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అగైన్ స్టేజ్ అండి. ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్ అయితే పూర్తిగా నయమయ్యే ఛాన్స్లే ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్కి వచ్చేసరికి అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ఫస్ట్ కానీ సెకండ్ కానీ వాట్ స్టేజ్లో అయితే మనం సర్జరీకి వెళ్ళొచ్చు. రోబోటిక్ పద్ధతిలో ప్రాస్టేట్ అనేది తీయడం జరుగుతుంది. రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ, ప్రాస్టేటే కాదు చుట్టూ ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కూడా తీయడం జరుగుతుంది. అది రోబోటిక్ పద్ధతిలో చేస్తారు. ఇప్పుడు రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. సో ఎవరైతే సర్జరీకి వెళ్ళలేరో, అంటే పెద్ద వయసు వాళ్ళలోనే వస్తారు కదా, వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు రేడియేషన్కి వెళ్ళొచ్చండి. రేడియేషన్ సర్జరీ ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి.
ఒకటి సుపీరియర్ ఇంకోటి ఇన్ఫీరియర్ అని కాదు. అంటే వేరే సున్నితమైనటువంటి పార్ట్ కదా, సో ఈ రేడియేషన్ ఇచ్చేటప్పుడు కూడా దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? అది వేరే అవునండి, మంచి. ఎందుకంటే ఇప్పుడు ఐజీఆర్టీ టెక్నిక్స్ అని అడాప్టివ్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే అది చాలా క్రిటికల్ మీరు చెప్పింది. ఎందుకంటే పెద్ద పేగు ఉంటుంది వెనకాల, పైన యూరినరీ బ్లాడర్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ప్రిసైజ్గా ఆ చిన్న పార్ట్ ఏదైతే ఉందో ప్రాస్టేట్ దాని వరకు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో అది మేము అంటే రోజు పేషెంట్కి సిటీ స్కాన్ తీయడం, సిబిసిటీ అంటారు, తీసుకొని ప్రిసైజ్గా లొకేట్ చేసి టార్గెటెడ్గా ప్రిసైజ్గా రేడియేషన్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది వరకు 6 నుంచి 8 వారాలు ఇచ్చేవాళ్ళు ట్రీట్మెంట్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నిక్స్లో ఒక్కోసారి 5 సిట్టింగ్స్లోనే కంప్లీట్ చేసేస్తాం, వారంలోనే అయిపోతుంది ట్రీట్మెంట్. కొంచెం అడ్వాన్స్ 5 సిట్టింగ్స్లో కాకపోయినా కనీసం 20 సిట్టింగ్స్లో మేము కంప్లీట్ చేయాలి, అంటే 4 వీక్స్లో అయిపోతుంది ట్రీట్మెంట్. 4 వీక్స్ వాళ్ళ హాస్పిటలైజ్ అయి ఉండాలా లేకపోతే నార్మల్గా వచ్చే ట్రీట్మెంట్? రేడియేషన్ అనేది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అండి, అడ్మిషన్ అనేది ఏం అవసరం లేదు. డైలీ ఒక 20 to 30 minutes ఉంటుంది ట్రీట్మెంట్. రోజు ఆ టైంకి వచ్చి చేసుకొని అవుట్ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో అదేం ప్రాబ్లం కాదు. రైట్. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవన శైలి అనేది ఏ రకంగా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ అనేది ఒక్కోసారి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినట్లయితే మేము హార్మోనల్ ఏడిటి అంటాం అనమాట. అంటే వాళ్ళ బాడీలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ సప్రెస్ చేస్తాం మేము కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు. సో అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆడవాళ్ళలో మెనోపాస్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి, పాల్పిటేషన్స్, స్వెటింగ్, ప్లస్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనలేరు, ఇవన్నీ ఉంటాయండి. బట్ తప్పదు, అది 1 to 2 years మేము సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత అది ఆపేస్తాం. అది సో అంటే ఆఫ్టర్ దట్ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అలానే ఉంటుందా, లేకపోతే అంటే వాళ్ళకి ఏమైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావటం కానీ, లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుందండి. ఇప్పుడున్న రేడియేషన్ పద్ధతిలో మేము ఆ పినైల్ బల్బ్ అనేది, అంటే ఆ నర్వ్స్, క్రిటికల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఎరెక్టైల్ ఫంక్షన్ కి, అవన్నీ మేము స్పేర్ చేస్తాం. అంటే రేడియేషన్ తో డ్యామేజ్ కాకుండా చేస్తాం కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు. బట్ ఆ హార్మోనల్ ట్రీట్మెంట్, ఆ సప్రెస్ అయిన ట్రీట్మెంట్ జరిగిన రోజులు కొంచెం ఇబ్బంది అయితే పడతారు, చాలా వరకు క్యూర్ అవుద్ది. బట్ అదే అన్నమాట, ఒకవేళ 4వ స్టేజ్లో వచ్చారనుకోండి, ఈ జీవితాంతం వాడుకోవాలండి ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, ఇవన్నీ వాళ్ళు ఎప్పటికీ వాడాల్సి వస్తుంది. అందుకే స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల మనం ముందుగా డయాగ్నోస్ చేసినట్లయితే ఇంత ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ఎన్ని ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా పురుషుల్లో స్క్రీనింగ్ చేసుకోవాల్సిన నీడ్ ఉంటుంది, సో దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.